రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంట వేయొద్దని కాంగ్రెస్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు బండి సంజయ్. వర్షాలు పుష్కలంగా పడి నదుల్లో నీళ్లున్న కాంగ్రెస్ చేతగానితనం వల్ల ఆ నీళ్లు వాడుకోలేకపోయారని మండిపడ్డారు. కృష్ణ నీటిని ఏపీకి కట్టబెట్టడంతో పాటు దక్షిణ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేయడం వల్ల నీళ్లు లేక ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. పక్క ప్రణాళికతో 2 పంటలకు నీరివ్వాల్సింది పోయి లేవని చెప్పడం కాంగ్రెస్ పార్టీది చేతగంతనమన్నారు. ఏ పంట వేయాలనే దానిపై అసలు ప్రణాళిక ఉందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బండి సంజయ్. పంట వేయొద్దని కాంగ్రెస్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు బండి సంజయ్. వర్షాలు పుష్కలంగా పడి నదుల్లో నీళ్లున్న కాంగ్రెస్ చేతగానితనం వల్ల ఆ నీళ్లు వాడుకోలేకపోయారని మండిపడ్డారు. కృష్ణ నీటిని ఏపీకి కట్టబెట్టడంతో పాటు దక్షిణ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేయడం వల్ల నీళ్లు లేక ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. పక్క ప్రణాళికతో 2 పంటలకు నీరు ఇవ్వాల్సింది పోయి లేవని చెప్పడం కాంగ్రెస్ పార్టీది చేతగానితనమన్నారు. ఏ పంట వేయాలి అనే దానిపై అసలు ప్రణాళిక ఉందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బండి సంజయ్. వ్యవసాయం ఎండాకాలం స్టార్ట్ కాకముందే కాంగ్రెస్ ఎవరున్నట్టే వరేద్దాడు. అంతకుముందు కేసీఆర్ చేసిన వరేస్తే ఉరి అన్నాడు. ఆయన రాజకీయ ఉరి పెట్టి పట్టు మీటింగ్ పెట్టారు. రోజు ఫుల్ దావత్మే సాధ్యత. ఇవాళ ఏమైంది? ఇవాళ కాంగ్రెస్ కూడా వరి వేయొద్దంటున్నారు. మరి వరి వేయొద్దంటే ఏమయ్యాలి? మరి గంజాయి వంటి ఉంటారు మమ్మల్ని ఏమన్నా. వరి వేయొద్దంటే ఏం పండించాలో ఒక పాలసీ లేదు. కానీ వరి వేయొద్దని చెప్పి రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు లేవంటారు. నీళ్లు లేకపోతే నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత మీది. వర్షాలు ఫుల్ పడ్డాయి. వర్షాలు మొన్న పడ్డ వర్షాలతో ఇక 2-5 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా పుష్కలంగా వాటర్ ఉండాలి. ఇలా కాళేశ్వరాన్ని 50% కేసీఆర్ నాశనం చేసిండు. ఇంకా 50% కాంగ్రెస్ సర్వనాశనం చేసిండు. పోటీ మొండి పట్టుపోయి అక్కడ మొత్తం పడ్డలేని పని. ఇటు కృష్ణా నీళ్లు మనకు వస్తాయి. ఉత్తర తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసింది. ఉన్న నీళ్ళేమో పక్క రాష్ట్రం తీసుకుపోతున్నారు. ఇటేమో ఎడారైంది. ఇవాళ పరిస్థితి ఏంది? వాళ్ళ రైతుల పరిస్థితి 7 లక్షల ఎకరాలు పంట ఎండిపోయిందంటే ఇంకా మార్చి వస్తే ఏప్రిల్ వస్తే ఎవరి పరిస్థితి ఎంతో, రైతుల పరిస్థితి ఎంతో రైతులు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి వరి వేయద్దు వల్ల కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పంటే మీ పిల్లలు